అందరికీ హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేనైతే ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుతున్నా ఫ్రెండ్స్. మీ ద్వారా అయితే కొంచెం హెల్ప్ కావాలి. సో టాపిక్ వచ్చేసి, మా ఫ్రెండ్ ఉంది, ముంబైలో ఉంటుంది. సో ఆమెకైతే ఒక బేబీ అడాప్ట్ చేసేయడానికి అయితే కావాలి, బేబీ అడాప్ట్ కావాలి ఆమెకు. సో రీసెంట్గా ఆమె హస్బెండ్ అయితే డివోర్స్ తీసుకున్నాడు. సో వన్ బేబీ బాయ్ అయితే ఉన్నాడు, ఆమెకు బేబీ గర్ల్ కావాలి. సో ఎవరైనా మీ కాంటాక్ట్స్లో అయినా ఎవరికైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా, బేబీ గర్ల్ ఎవరైనా ఇవ్వాలనుకుంటున్నారా? సో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. అలానే జెన్యున్గా ఉండండి. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటేనే మీ మనస్ఫూర్తిగా ఇవ్వాలనుకుంటేనే ఇవ్వండి. ఎందుకంటే చాలా సిన్సియర్గా ఆమె అడాప్ట్ చేసుకోవాలని అనుకుంటుంది. మళ్ళీ ఇచ్చి తర్వాత మా బేబీ మాకు కావాలంటే చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. సో ఎవరైనా మీ దగ్గరపాటులో ఏదైనా హాస్పిటల్లో ఏదైనా బేబీ ఎవరైనా అడాప్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ మాకు కాంటాక్ట్ కాండి. నా కామెంట్స్లో నాకు మెసేజ్ పెట్టండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఆమె అయితే ఫైనాన్షియల్గా చాలా సెటిల్డ్ ఉంది, ఏ ప్రాబ్లం కాదు బేబీకి. సో ఎవరైనా దగ్గరపాటులో మీకు ఇట్లా ఎవరైనా తెలిసి ఉంటే బేబీ గర్ల్ ఇవ్వాలనుకుంటే, బేబీ బాయ్ అయితే వద్దు, ఆల్రెడీ ఆమెకు బేబీ బాయ్ అయితే ఉన్నాడు, బేబీ గర్లే కావాలట ఆమె కంపల్సరీ. సో గర్ల్స్ తెలుసుగా చాలా ఇంపార్టెంట్, ఈ జనరేషన్స్లో గర్ల్స్ ఇంపార్టెంట్. నాకు పర్సనల్గా అయితే గర్ల్స్ అయితే చాలా ఇష్టం, ఆమెకు కూడా గర్ల్స్ చాలా ఇష్టం. సో ఇక్కడ ఆమె వస్తుంది, ఒకవేళ మీరు ఇట్లా అడ్రస్ చెప్పి పలానా కాడ బేబీ ఉందంటే ఆమె అయితే హైదరాబాద్ వస్తుంది, నల్గొండ దగ్గరలో ఉంటుంది మా అడ్రస్. సో మీరు కామెంట్లో చెప్పండి, జెన్యున్గా చెప్పండి. ఒకవేళ బేబీ అడాప్ట్ ఉంది, ఇక్కడ ఉంది ప్లేస్, వాళ్ళు ఇవ్వాలనుకుంటున్నారు. సో ఇంత అంతా ఆమె ఫైనాన్షియల్గా హెల్ప్ కూడా చేయాలని అనుకుంటుంది. సో ప్లీజ్ జెన్యున్గా చెప్పండి. ఆమెకైతే చాలా చాలా కోరిక ఉంది, బేబీ గర్ల్ అడాప్ట్ చేసుకోవాలని ఉంది. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇదేనా షార్ట్ వీడియో. కామెంట్ చేసి అయితే చెప్పండి, దీనికన్నా ఎక్కువైతే ఏం చెప్పలేను నేను. సో ఇట్స్ అ హెల్ప్ఫుల్ రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరికీ, చాలా జెన్యున్ కామెంట్ చేయండి.